అండ్ హాయ్ అండి. నెక్స్ట్ రీసెంట్ గా మోస్ట్ అవైటెడ్ మూవీ ఏది ఉందంటే అది అఖండ 2 అండి. ఎందుకంటే బాలకృష్ణ, బోయపాటి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉన్న బజ్ వలన ఈ మూవీ చాలా చాలా నేమ్ అయితే వచ్చిందండి. సో డిసెంబర్ 5 అయితే గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ అయితే బాగా షురూ చేశారు. ఇంకో విషయం ఏంటంటే 3D లో కూడా లాంచ్ అవుతుందండి. ఒక ఫస్ట్ టైం బాలకృష్ణ మూవీ 3D లో వస్తుందండి. అదే కాకుండా ఈ మూవీని అవాది భాషలో కూడా లాంచ్ చేస్తున్నారంట. సో అదే నిజమైతే మాత్రం నిజంగా అదొక రికార్డ్ అండి. ఒక తెలుగు సినిమా ఇంతవరకు ఆ భాషలో అయితే రిలీజ్ అవ్వలేదు. అదే నిజమైతే మాత్రం నిజంగా బాలకృష్ణ గారు అదో రికార్డ్ అన్నమాట. ఆయన రికార్డుల మీద రికార్డులు కొడుతున్నారు అఖండ 2. ఇప్పటికే ప్రమోషన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మూవీ పైన. సో ప్రతి స్టేట్ కి వెళ్ళి కవర్ చేస్తున్నారు. రీసెంట్ గా యోగి ఆదిత్యనాథ్ కూడా కలిసారండి యూపీ సీఎం ని. ఎందుకంటే అక్కడ కుంభమేళాలో కూడా చాలా వరకు షూట్ చేశారు రియలిస్టిక్ గా. ఎక్కడ గ్రాఫిక్స్ వాడకూడదని ముందుగానే బోయపాటి సార్ విజన్ కి అనమాట హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఆ సీన్లు ఉండాలి సినిమాలో. ఎందుకంటే అఘోరా అంటే కుంభమేళాలో చాలా మంది వస్తూ పోతుంటారు. అటువంటి సీన్ పెడితే నిజంగా ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మూవీకి అని చెప్పేసి పెట్టారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇంకో విషయం ఏంటంటే 28న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెడుతున్నారండి. సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తారంటున్నారు. నిజంగా అదే నిజమైతే మాత్రం ఇంకా షూర్ అవుతుంది ప్రమోషన్స్. ఎందుకంటే ఒక సీఎం రావడం అంటే మామూలు విషయం కాదు. అందులో తెలంగాణలో ఇంకా బజ్ పెరుగుతుంది. ఇప్పటికే అంత లెక్క బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. టైటిల్ సంగతి దద్దరిపోయింది. తమన్, బాలకృష్ణ, బోయపాటి ముగ్గురు కాంబోనే ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. షూర్ షాట్ హిట్ అవుతుంది అంటున్నారు అందరూ. చూడాలి మరి. డిసెంబర్ 5 అయితే గ్రాండ్ గా రిలీజ్ అవుతుందండి. ఇప్పటికే 4th అయితే ప్రీమియర్స్ కూడా పడిపోతున్నాయి అంత లెక్క. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మంచి మాస్ మూవీ అన్నమాట. బాలకృష్ణ, బోయపాటి అంటే ఒక మాస్ మూవీ. ఈ రీసెంట్ గా అయితే ఏమి రాలేదు మూవీస్ కూడా. నెక్స్ట్ వీక్ కూడా ఏమి లేవు. ఈ వారం ఉంది కానీ ఆంధ్ర కింగ్ బట్ లవ్ స్టోరీ మాస్ మూవీ అయితే ఈ మధ్య అయితే లేవు కాబట్టి నాకు తెలిసి మంచి బజ్ రావాల్సిన బజ్ అయితే వచ్చిందండి. ఇప్పటికే బుక్ మై షో కూడా మంచి ట్రెండింగ్ ఉంది. మంచి లైక్స్ కూడా పడ్డాయి. చూద్దాం మరి. మంచి నిజంగా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి. నాకు తెలిసి అన్ని నార్త్ బెల్ట్ లో కూడా ఈ మూవీ మంచిగా క్లిక్ అయితే మాత్రం మినిమం 300 to 400 crores అయితే కలెక్ట్ చేస్తుంది. నిజంగా అదే నిజమైతే బాలకృష్ణ గారి కెరీర్ కి హైయెస్ట్ గ్రాసర్ మూవీ అవుతుంది ఇది. చూద్దాం మరి. ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతా లేదంటే కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.